వెల్కమ్ టు లైఫ్ సీక్రెట్ 69. ఆ భద్రాద్రికి సంబంధించిన 9 అద్భుతాలను ఇప్పుడు షేర్ చేసుకుందాం. భద్రాద్రిలో సీతారాముల కళ్యాణానికి వాడే కోడి తలంబ్రాలను చేతితో తయారు చేస్తారు. అంటే తలంబ్రాలకు అవసరమైన బియ్యం కోసం మిషన్లతోనూ దంచడం కాకుండా ఓపికగా ఒక్కో గింజను ఒలిసి బియ్యం తీస్తారు. వాటిని తలంబ్రాలుగా చేస్తారు. ఆశ్చర్యంగా ఉంది కదూ. నెంబర్ 2, రాముల వారి కళ్యాణం కోసం వాడే మంగళసూత్రాన్ని 18వ శతాబ్దంలో భక్త రామదాస్ చేయించారు. దాన్నే ఇప్పటి వరకు కళ్యాణంలో వాడుతున్నారు. నెంబర్ 3, భద్రాద్రి కళ్యాణం అంటే బాగా ఫేమస్ ముత్యాల తలంబ్రాలు. వాటిని అప్పట్లో తానిషా సమర్పిస్తే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ సమర్పిస్తుంది. నెంబర్ 4, సాధారణంగా ఏ గుళ్ళోనైనా దేవుడికి భక్తులు ఆభరణాలు చేయిస్తారు. కానీ భద్రాద్రి గుడిలో రాముడికి అలంకరించిన నగల ఖర్చును స్వయంగా రాముడే చెల్లించుకున్నాడు. మొత్తం 6 లక్షల రూపాయలను ఖర్చును అప్పటి తానిషాకు త్రేతాయుగం నాటి శ్రీరామ నాణేల రూపంలో ఇచ్చారు శ్రీరామచంద్రుడు. ఇప్పటికీ ఆ నాణేలు టెంపుల్లో విజన్లో చూడవచ్చు. నెంబర్ 5, ఆలయంలో శ్రీరాముడు కొలువైన గర్భగుడిలో గోపురం సింగిల్ గ్రానైట్తో చెక్కారు. దాని బరువు 36 టన్నులు. నెంబర్ 6, అదే గర్భగుడిలో గోపురంపై కనిపించే సుదర్శన చక్రాన్ని ఎవ్వరూ చేయించలేదు. గోదావరిలో పుణ్యస్నానం చేస్తుండగా కొట్టుకొచ్చి శ్రీరామదాస్ చేతికొచ్చింది. దానిని అక్కడ ప్రతిష్ఠించారు. నెంబర్ 7, రామదాస్ పేరు చెప్తే భద్రాద్రి అంతో గోల్కొండ కోట కూడా అంతే. సర్కారు ఖజానాను కాజేశారనే కోపంతో ఆయనను బంధించిన గది రామదాసు బందీఖానాగా ఇప్పటికీ కోటలో కనిపిస్తూ ఉంటుంది. దానిలో స్వయంగా రామదాస్ చెక్కిన సీతారామ హనుమంతుల ప్రతిమలను చూడవచ్చు. నెంబర్ 8, భద్రాద్రి రాముణ్ణి దర్శించిన ఆదిశంకరాచార్యులు సాక్షాత్తు వైకుంఠాన్ని అక్కడ చూశారట. అందుకే ఆ ఆలయంలో దేవుడికి వైకుంఠ రాముడని పేరు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నెంబర్ 9, రాముడు భద్రుడి కోరిక మేరకు భద్రగిరిపై వెలిశాడు. అందుకే గర్భగుడి పక్కనే భద్రుడి ఆకారం కూడా కొండలా కనిపిస్తుంది. దానికి చెవి ఆనించి వింటే శ్రీరామనామం వినిపిస్తుందని కొందరు చెబుతూ ఉంటారు. శ్రీరామ రహస్యాలు అందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ మీ లైఫ్ సీక్రెట్ 69. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సదా మీ సేవలో. ప్రేమతో చెప్పండి, జై శ్రీరామ్.